నా పేరు నేదునూరు వీర్రాజు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి మెంబర్ని. ఇక్కడ స్థానికంగా సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగి దొరబాబు గారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులతో కలిసి ఈ రోజు నాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు నాడు ఉందుర్తి నరసింహమూర్తి గారి ఇంటి దగ్గర తొట్టమూడు గ్రామంలో 5వ వార్డులో ఉందుర్తి నరసింహమూర్తి గారి ఇంటి దగ్గర దొరబాబు గారితో కలిసి స్థానిక నేతలతో కలిసి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే పెన్షన్గా 1వ తారీఖున ఉద్యోగస్తుల జీతాలు పడతాయో ఆ మాదిరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వృద్ధుల, వికలాంగుల, వితంతువుల, దీర్ఘకాలిక రోగుల యొక్క పెద్ద కొడుకైనటువంటి గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1వ తారీఖున సచివాలయ ఉద్యోగస్తులతోటి మీకు కేటాయించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఇంటికి పంపి మీ దగ్గరికి పంపుతూ ఉన్నారు. స్థానిక నాయకులను కూడా మీ దగ్గరికి వెళ్ళిన పెన్షన్ని ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనమని మరి వారు ఆదేశించి ఉన్నారు. ఈ రోజు నాడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మంచి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన, కూటమి పాలన అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఈ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి 3,000 పెంచినటువంటి డబ్బులతో పాటు గతంలో ఇచ్చేటువంటి 3,000కి కలిపి 7,000 ఒక్కసారి ఇస్తానంటాం. మరి ఆ విధంగా జూన్ నెలలో 7,000 ఇవ్వడం, మరి ఆ నెల నుంచి క్రమం తప్పక ఏదైతే 4,000 పెన్షను, 6,000 పెన్షను, 10,000, అదేవిధంగా 15,000 ఎవరైతే ఏ పెన్షన్ అర్హులైతే ఉన్నారో అర్హులకి ఇంటికి పంపించి సచివాలయ ఉద్యోగస్తులతోటి పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి మీకు అందరికీ తెలియపరుస్తూ భవిష్యత్తులో ఈ పెన్షన్ కార్యక్రమం ఎలా జరిగిందనంటే అసలు సంక్షేమ పాలనకు తెలుగుదేశం పార్టీయే ప్రారంభించిందనడానికి పెన్షన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 30 రూపాయలతోటి ప్రారంభించినటువంటి పెన్షను మరి చంద్రబాబు నాయుడు గారు పాలన 1996 తర్వాత 75 రూపాయలు చేస్తే 2009 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కేవలము 125 రూపాయలు పెంచి ఆ పెంచిన 125 రూపాయలకి 25,000 పెంచినంత అడావుడి చేసి ప్రచారం చేసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో 2013లో పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు వృద్ధులు, వికలాంగుల, వితంతువుల, దీర్ఘకాలిక రోగుల యొక్క బాధల్ని స్వయంగా పాదయాత్రలో గమనించి వారి సంక్షేమం కోసం, వారి యొక్క సంరక్షణ కోసం 2,000 రూపాయలు 200 నుంచి 2,000 రూపాయలు పెంచినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ 2014 నుంచి 19 వరకు 2,000 రూపాయలు క్రమం తప్పక పెన్షన్ అందిస్తే 2019 సంవత్సరంలో ఈ జగన్ మోసపురెడ్డి మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని, దీర్ఘకాలిక రోగుల్ని మాయ చేసి ఓట్లు వేయించుకుని పెంచుతానన్న 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు సుదీర్ఘ వ్యవధి పట్టింది. మాటిచ్చి మడం తప్పినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ 2024 సంవత్సరంలో కూటమి పార్టీలు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,000 రూపాయల పెన్షన్ పెంచుతారని చెప్పేసి హామీ ఇవ్వడం, ఆ పెన్షన్ 3 నెలలకు ముందే ప్రభుత్వం వచ్చిన 3 నెలలకు ముందు నుంచి కాల్కులేట్ చేసుకుంటూ ఆ 3,000 ప్లస్ 4,000 7,000 ఒకేసారి ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి భవిష్యత్తులో అనేక ఇది సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ కలిసి ఆశీర్వదించాలి. భవిష్యత్తులో 2029లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులు రమారమి 60 లక్షల పైబడి రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉన్నారో 1,000 కోట్ల రూపాయలు నెలకి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మరిన్ని జరగాలనన్నా, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, మన గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, లేదా మన కుటుంబాలు బాగుండాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనను ఆశీర్వదించాలి. భవిష్యత్తులో కూడా 2029లో మనందరం కలిసి కూటమి పాలనని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మరొకసారి ఆశీర్వదించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ వారికి ఓటేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా హితో పలుకుతూ మీ అందరికీ కూడాను మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాం, 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం.
ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నా ఆల్రెడీ ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకి మరి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిపి రైతులకి రైతు నేసం పేరుతోటి 20,000 రూపాయలు వేస్తానన్నా అది ఆల్రెడీ వేయడం జరిగింది. మెగా డిఎస్సి ఇస్తానన్నారు, మెగా డిఎస్సి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అన్ని సామాజిక వర్గాలకి బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా వైజాగ్ని పారిశ్రామిక కేంద్రంగా గుర్తించి వైజాగ్లో లక్షల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు ఆకర్షించి యువతకి ఉద్యోగాలు కల్పించేదానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. అన్ని విధాల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15-20 సంవత్సరాలు కూటమి పాలన ఉండాలి అంటే మనందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు సంబంధించి కూటమి పాలన ఎవరిని అభ్యర్థిగా నిలబడితే వాళ్ళకి ఓటు వేసే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సచివాలయ ఉద్యోగి దొరబాబు గారికి మరి కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.